మోషన్ పెడితే నాకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు చేసిన చికెన్ తినకండి అది సర్పు చూడితే తెలియదు కదా చికెన్ అలా మండలి చెప్పారా ఇది ముగ్గులో తప్పు. నువ్వు అనుకుంటే నేనే పంచి మళ్ళా ఉంటాయి కదా ఇట్లా సర్ర వేయాలి. బ్లాక్ కూడా పోతే తాత తీస్తా మండుతున్నట్టుంది. అంటే నేను ఇక్కడ కింద అక్కడ నేసా ఓకే ఇలా మక్కన చికెన్ కూర నేర్పిస్తుంది. నాశనం చేస్తాడు మంచిగా చెయ్యి చిరంజీవి చేస్తాడు అట్లా. ఎవరో ఉంటున్నాను మీ అన్న కాదా ఇంక చేస్తాడు అట్లా. అంటే సినిమా హీరో కాబట్టి హీరో కాదు వాళ్ళ ఇంట్లో కొడుకులకు బిడ్డలకు నేర్పిస్తాడు. చూడండి ఫ్రెండ్స్ నేర్పిస్తుంది చెప్పి ఆన్ చేస్తున్నాను చెప్పు ప్యాచ్ వేసింది. ఏ గంట ఏ గంట ఏ చెమ్మచ్ చిన్న గిన్నె అదే ఇదా ఇదా నీకు ఉంటా వాళ్ళన్నా పెళ్లిలో గిల్లలు పిలిచి వచ్చి చేస్తా. మోషన్ పెడితే నాకు సంబంధం లేదు. బాబ్జీ గారికి ఇంత తెలితే అట్లా వచ్చినాయి. బతకాలంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవడన్నా ఉంటే బతకాలంటే వీడు చేసిన చికెన్ తినకండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూసారా సరే డబుల్ లక్ష్యం చేయమన్నది ఏమనే తినొద్దన్నా 15 చెప్తుంటే నువ్వు నాకు సబ్స్క్రైబ్ టమాటా చికెన్ అడుగుతాను. చికెన్ అడిగి చింతపండు వేసి పసుపు వేసి అది సర్పు చూడితే తెలియదు కదా చికెన్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సర్పేసి చికెన్ అన్ని పోతాయి అంటాం. కార్ ఏమైనా వేసుకొని నేను మళ్ళీ సపరేట్ చికెన్ చికెన్ వండుతున్న నారమ్మ. నీకు ఎప్పుడు పాప అనిపించాలా చికెన్ కోడిని చంపుకొని ఏంటంటే తింటాడు. నీకు కోడి బతుకుంది రెక్కలు కొట్టింది గుర్తురాదా? తింటే పీసులే గుర్తొచ్చాయా? ఏం చెప్పావురా? నేను పచ్చికోడి కూడా తింటా. నేను కెమెరామ్యాన్ డ్యూటీకి ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగి అలా మండలి చెప్పారా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మంటలు ఎట్లా వస్తాయి? ఏమో చేస్తారు చూసావా? ఇలా మంటలేసామా? మేము కూడా గిన్నె బాగా మాడిపినప్పుడు మంట బగ్గు ఒకడు అప్పుడు కూడా బాగా చేసేస్తాను. యాలకులు అల్లం కారపొడి మొత్తం తినకుండా చెత్త చెత్త వేసుకోండి. ఇంకా ఇట్లా చేస్తావా? ఇట్లా చెత్త వేసుకొని ఇట్లా పట్టుకపోయి అక్కడ వాడేసుకుంటా. పడేసరికి ఊపి ఊపి ఇది ఇచ్చినట్టు బాల్ ఉంటాయినా బాల్ కానీ కర్ర పొల్ల ఆడినావా? రేస్ట్ ఆడినావా? ఓకే ఏంటి అది తీసుకెళ్ళి ఇట్లాను అంతే. ఇట్లా పైకి కాంటలాగా అంటే ఎట్లా ఆడాలి? కాంటలు రెండు నాయి రెండు ఇంకొని రెండు అన్ని ఉదాన్ని ఒకటి పెట్టి గీతల మీద పెట్టాలి. ఇట్లా పిన్నిసులు కాంటలు అంటే పెట్టి రాయి తీసుకొని కొట్టాలి. దానికి తలిగి టక్కున ఎగిరి ఎన్ని పక్కకి పడితే అన్ని మనవి గీతలు పడ్డాయి నల్ల పెట్టాలి.
నేనైతే ఎప్పుడు నువ్వు అయినా నేను ఆడినా కానీ ఊదేది ఆడిన కంటలు ఊస్తారు కదా కాండలు కూడా వస్తారా? ఇగో ఇట్లా లైన్ మీద పెడతారు ఊతే గీత కాదు, ఆ గీత కాదు దాటాలి. నేను ఏమైనా అంటే చెంచాకి చిన్నప్పుడు చెంచా ఇట్లా పెట్టి గోటి బోటు పెట్టి అది ఆడినా. కబడ్డీలో మనం తోపు స్కూల్లో కాదు మేము ఆడింది, మాది మొత్తం ఆడ యాప్ షెట్ కింద అన్నవల్ల గుడి కాడ. మొక్కకు నడులు నాకు చేయలేదు. ఆ భగవంతుడు మాకే పెట్టాను ముక్కులో తప్పు. అడ్వాన్స్ చేసి నీకు ఏసా? ఒక 5,000 కట్టి వస్తుంది. నీ పేరు వస్తుంది. ఒక 5,000 కట్టి తెచ్చుకుంటా, నెలకు 2,000 కట్టుకుంటా. వీడియో కట్ వీడియో కట్ కరెంట్ పని వస్తుందా మీకు? కలుపుతుంటది. ఇప్పుడు ఆ వేసే కూర అర్ధ కూర కిలో నిన్న తింటుంది. సపరేట్ కిలో చూసి సపరేట్ కూర్చాలి. మామ అందరూ నా మొగ్గు వస్తాడు. ఇది ఎందుకు వచ్చింది మనిషి 3 రూపాయలు 2 కిలోల కర్ర తెచ్చిండు ఎవరు? అందులో తిన్నారు. అయితే నేనేనా? మీరు అందరు ఉన్నారు. తీసుకొచ్చిండు, తీసుకొస్తే కాళ్ళు ఆపుకొని ప్లేట్లు వేయించుకొని ఇక తినడు స్టార్ట్ చేసినాం. కాళ్ళు ఆపుకున్నాడు, నేను వేస్తా ఉన్నా తింటుండు. అమ్మా ఏయ్ అమ్మా ఏయి అంటాడు, మళ్ళా వేస్తావు గంటాడు, మళ్ళా వేరుకు తింటాడు, మళ్ళా అమ్మ ఏయి అంటాడు, మళ్ళీ వేసిన తిని ఇక తుక్కలు అయిపోయినాయి లేవు. ఇక కాళ్ళు ఆడు ఆపుకొని అమ్మా నన్ను లేపంటున్నాడు. కాలు కాపుకొని మొరతాలు దిగదాకా దీన్ని వాడకావు మళ్ళీ లేపమంటున్నావు అని 2 చేతులు వాటి లేవడితే మొరతాలు పుట్టుకునేది. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. అట్లా తినేటాడు. ఇప్పుడేమో నేనే నేను ఎదవని, నాకన్నా పెద్ద ఎదవ నేనే, అన్ని నేనే నేను ఎదవని, పెద్ద ఎదవని. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం. మా 7 జనతంలో నేనే అయిటున్నా. ఇప్పుడు అక్క పొట్ట తగ్గాలని ఒక చెప్తుంది వినండి. చెప్పక్క. పొట్ట తగ్గాలంటే ఒళ్ళు ఉంచాలి, చెమట కారాలి, కష్టం చేయాలి. కాదు ఫస్ట్ గడ్డి తినడు పని చేయాలి. అదే మేటి తినుడు పని చేయాలి. చెత్త సేదారం ఇప్పుడు నేను బేడ్ తిన్నదేనా సరే. ఇప్పుడు ఆయన ఇంత పాటు తినాలి. బేడ్ ఫుడ్ తెచ్చుకుంటే తినాలా? బేడ్ ఫుడ్ తెచ్చుకుంటే తినాలా? మన యూత్ కూరలో కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయక. బేడ్ ఫుడ్ తినొద్దు బాడకావు తిట్టేసేయి, ఇష్టంగా తిట్టేసేయి. ఏం కాదు మన వాళ్ళంతా. ఇంకా నెక్స్ట్ తిట్టు అలాగే నన్ను తిట్టు. నేను బేడ్ ఫుడ్ అనేది తింటా, నేను తినని ఫుడ్ లేదు. మళ్ళీ నేను ఎందుకు హాస్పిటల్ పాలు చేయాలి? అప్పుడే కదా మెల్లమెల్ల పాకం చేస్తారు. నాటిపండు చెప్పగానే పండు పడతారా? లేదు. అందుకనే అది కూడా మన ఒళ్ళు కూడా అంతే. పండు అయినా తింటే పండే ఉంటుంది. పండు అన్నాక ఎవరు తెంపడు, కాయ తెంపే పండు మార్చేస్తారు. ఇప్పుడేమేసి మా కారపొడి వేసినావు చెప్పలేదు. మా తప్పకరేపులకి చెప్పలేదు. మళ్ళీ చూస్తురుగా అద్దుసలేరు మన మెటన్ కుట్టారు. పంచి మళ్ళా జబర్దస్త్ బాగానే చూస్తున్నాం. లేదు తప్పకరాయి పడిన వాళ్ళకి సపరకాయలు లేదురా, సపరకాయలు మాలే కండ్రా అంటే అందరూ సబ్స్క్రైబ్ అన్నా సబ్స్క్రైబ్ తిప్పి ఇట్లా 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 ఉంటాయి కదా, ఇట్లా గిన్నె గిన్నె చెప్తా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా సర్ర తిప్పి చేయాలి. సరిపోయారు ఇద్దరు. 3 రోజులు తిరిగితే వీడియోలో అదే అంటే ఎట్లా తిప్పిందిరా నాయన. తిప్పుడు తిప్పాలని కిలో కూర వెయిట్ చేసుకుంటారు. ఆ తిప్పుకొని ఉంటారు, తిప్పుకొని ఉంటారు. మనకి లైక్లు కూడా సబ్స్క్రైబ్ ఏం చేయాలి. లైక్లు కూడా ఇదేంటవా చిన్న పెట్టాలా? చిన్న వెళ్ళిపోయా ఆకెళ్ళిపోయి లైక్ కూడా పోతే తాత తీస్తా. అంటే దీన్ని నేను మీది కాదు. ఆకులు కాసే కాదు అది అప్పుడు నాటు మందులకు అవసరం వచ్చేది. యూస్లెస్ పని అంటే ఇదే చూడండి. ఇప్పుడు ఇది మా అక్క కూర వండి పెడతా ఇప్పుడు అయ్యో ఖరాబ్ చేయకు అవి. తిండి చూసాక మండుతున్నట్టుంది.
నాకపోతే బాగుపడుతుంది. అది కారం ఉన్నది ఆడ మరి సంతిమాల పనులు చేస్తావు ఏమైనా కానీ పాపిస్ట్ తెలుసులేదక్క? అప్పుడప్పుడు ఇడిచి రుద్రాచి పంపిస్తాను. నాకు పిల్లనిచ్చు లేదు కాక ఎవడా నీకు ఇచ్చిన చిన్నమంటది కాక నాకు అందం లేదా చదువు అందరూ లేదా అన్ని ఉన్నాయి కానీ కష్టం చేయి ఫస్ట్ కష్టం చేయనాక నాకు నేను పెట్టే పిల్లం కాదు నాకు పెట్టే పిల్లం కావాలి. అసలు మాట మాట్లాడి సిగ్గు అనిపించలేరా నాకు సిగ్గు లేదు నిన్ను అన్నమాట కూడా లేదు అంత నువ్వేగా నాకు ఈ సిగ్గు లేదు ఏం లేదు. అల్లం మించి నా తలకాయ మొదలు కొట్టి నా రచన వస్తుంది కానీ నాకైతే అది సిగ్గు రైతు కాదు. డీప్ లేసి అది దంచుకుంటుంది. బీట్ లేచి కాదు ఫ్రెండ్స్ ఎలుగంట దంచి చేస్తే కూర కమ్మ టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్.